ప్రజల్లో ఒక చర్చ ఉందా? లేదంటే మర్చిపోయారా అనేది కూడా డౌటే. సూపర్ 6 హామీలకు సంబంధించి. సూపర్ 6 అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో చెప్పినా, తెలంగాణలో 6 గ్యారంటీలు అని చెప్పినా, అవి 6 అనేది అచ్చు రావట్లేదా ప్రజలకి? ఇప్పుడు 2026 అయితే వచ్చేసింది. ఈ 26లో ఉగాదికి రూ. 1,500 పథకం ఇస్తామని గాని, లేదంటే బీసీలు ఉన్న వాళ్ళందరికీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పడం గాని, నిరుద్యోగ భృతి రూ. 3,000 ఇస్తానని ముందు హామీ ఇచ్చారు. అది కానీ ఇలాంటి టార్గెట్లు అయితే ఏమీ లేవు. అసలు దాన్ని ఊసే మర్చిపోయిందా కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇన్నాళ్ళైనా సరే సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేసేసామని చెప్తున్నారు తప్ప ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇవి ఎప్పుడు అమలు చేస్తామని చెప్పట్లేదు. పైగా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈ 18 నెలల్లో సంక్షేమ పథకాలకి అమలు చేసిన దాంట్లో భారీగా దొల్లతనం కనిపిస్తోంది అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేశారా, లేదు ఇంకా ఏమైనా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా 2 అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. నెలకి మహిళలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తానన్న 1,500 కానీ, లేదు అంటే నిరుద్యోగ భృతి కానీ, ఈ 2 సూపర్ 6లో భాగం. దానికి మళ్ళీ ఇంకొకటి అడిషనల్గా చెప్పింది, ఎన్నికల్లో బాగా ఉపయోగపడి గెలవడానికి కారణమైంది ఏది అంటే 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చేస్తాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అనేది. వీటి సంగతి మర్చిపోయారా? 2026లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే మనం ఇచ్చేదాని గురించి గొప్పగా చెప్తాం, కానీ ఇవ్వని దాన్ని గురించి ప్రజలు మర్చిపోయేలా చేస్తాం. సూపర్ 6 సూపర్ హిట్ ఎవడూ చేయలేరన్నారు, చేసి చూపించాను, నా తీరది, నా శక్తి అది, నా స్థాయి అదని 100 సార్లు ఆయన మాట్లాడుతుంటే మీడియా నోరు మీద పట్టలేదు, అటో ఇటో ఉండిపోయినటువంటి పరిస్థితి. సాక్షి రాస్తే పట్టించుకోరు, ఈనాడు జ్యోతి అది రాయవు. పైగా స్వయంగా అచ్చెన్నాయుడే చెప్పాడు కదా, రూ. 1,500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని. అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఇవ్వగలిగాడు? మరి అతను 18,000 ఇచ్చాడు కదా ఏడాదికి. ఇంటికి ఒక మహిళకి ఇచ్చాడు 18,000. దానికే రచ్చరచ్చ చేసాం మనం. దానికే ఇంకే ఉంది, దోచిపెట్టేస్తున్నాడు అన్నాం. కానీ అతను అంతా చేస్తే 4 లక్షల కోట్లకు మించి అప్పు చేయలే. మనం ఇప్పుడు 18 నెలల్లోనే 2.5 లక్షల కోట్లు, 2,90,000 కోట్లు అప్పు చేసి, నిన్న వాళ్ళు చెప్పే వివరణ ఎట్లా ఉందంటే 1,19,000 కోట్లు అప్పు చేసింది. వీళ్ళు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే మార్క్ఫెడ్ అప్పుల్ని అందులోనే చూపెడుతున్నారు, కార్పొరేషన్ల అప్పుల్ని అందులో చూపెడుతున్నారు, సిఆర్డీ అప్పుల్ని అందులోనే చూపెడుతున్నారు అని విమర్శించుకొచ్చారు వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే, మరి ఇదివరకు కూడా మీరు అదే లెక్కగా చెప్పింది. అప్పుడు జగన్ అప్పుడు కూడా కార్పొరేషన్ల లోన్స్ కలిపారు, అట్లా మిగతా అన్నీ కలిపి అంతా కలిపినా కూడా 7 లక్షల కోట్లు అయితే 14.5 లక్షల కోట్లు అని అబద్ధం చెప్పింది వీళ్ళు కదా అక్కడ. ఇప్పుడు అదే అబద్ధం కాకుండా నిజం అడిగితే కూడా బాధపడిపోతున్నారు. నిజానికి కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఏంటి, ఆ మధ్యన చెప్పారు 1,500 రూపాయలని సమస్యని వదిలేసేయడానికి దానికి పరిష్కారం ఏంటంటే అదేదో P4 P3 ఒక పథకం పెట్టేసేసి అందరు జనాలందరూ వచ్చేసేయండి, దాతలుగా మీరందరూ ఉండండి, మార్గదర్శకులు మీరందరూ, మీరు తీసుకొచ్చి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేశారు, ఎంతమంది కోటీశ్వర్లు అయిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో. ఇది ప్రజల్ని మోసం చేయడం అంటే పచ్చిగా దగా చేయటం, పబ్లిక్గా దగా చేయటం. అది పచ్చిగా పబ్లిక్గా దగా చేయటం. ఒక 30 లక్షల మంది వచ్చారనుకుందాం, లేకపోతే 40 లక్షల మంది వచ్చారనుకుందాం, వాళ్ళందరూ ఇస్తున్నారు ఇప్పుడు నెల 1,500 రూపాయల డబ్బులు. ఎంతమంది ఉంటే అంతమంది. అంటే ఒక ఇంట్లో 2-3 ఉంటే తలా 1,500 ఇస్తున్నారా? లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెట్టడానికి అయితే ముద్రా లోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు అప్పులు ఇచ్చి చేసేది ఏంది అందులో? లేదా అప్పుడు అంతో ఎంతో సాయం చేస్తే కనుక ఎవడో ఒకటి చేసేది ఉంటానే ఉంటుంది. దానికి వీళ్ళు చూపెట్టేది ఏంది, దానికి ప్రభుత్వం చేసి పెట్టేది ఏంటి? కాబట్టి ఆ పథకం క్లియర్ అయిపోయినట్టేనట. దాంతో వీళ్ళందరూ ధనవంతులు చేశారు, వాళ్ళకి డబ్బులు అక్కర్లా 1,500 రూపాయలు. అది మేము ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టు చెప్తాం, 11 నెలల ముందు నుంచి జనాలకి హోరెత్తిపోయేలా చెప్తాం. అసలు టైంకి వచ్చేటప్పటికి ఏం లేదు, మాట్లాడడం. ఆయన చెప్పింది నీకు 1,500, ఈ 1,500, ఈ 1,800, ఈ 1,800 చెప్పుకొచ్చాడు కదా ఆయన. ఏమైపోయింది అది? అది పోయింది. రెండోది వచ్చేటప్పటికి 50 ఏళ్లకే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. ఎస్పెషల్లీ ఏదైతే ఓసీల్లో వాళ్ళు నమ్మలేదు కానీ, ఎందుకంటే వాళ్ళకి లేదు కదా అవకాశం. బీసీలు మాత్రం చాలా బలంగా నమ్మారు. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అంటే హ్యాపీ. పల్లెటూళ్ళలో చాలా బలంగా నమ్మారు. ఎందుకంటే ఈ కూలీలు వీటి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి ఓపికలు తగ్గిపోతున్నాయి. ఇదివరకు అయితే 60 ఏళ్ళ దాకా 70 ఏళ్ళ దాకా పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 30-40 ఏళ్ళకి ఓపికలు చచ్చిపోతున్నాయి.
ఎందుకంటే మన ఆహారం వ్యవస్థ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి వల్ల మనుషుల్లో శారీరక శక్తి తగ్గిపోయింది, ఓపికలు తగ్గిపోయినాయి. ఇంటి వంటలు తగ్గిపోయి హోటల్ తిళ్ళకి బ్రతుకుతున్నటువంటిప్పుడు ఆహారంలో నాణ్యత లేనప్పుడు ఆరోగ్యంలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దాని కారణంగా 15-20 ఏళ్ల దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, 25 ఏళ్ల దగ్గర నుంచి ఓపిక నశించిపోతుంది. 40 ఏళ్ళు అయిపోయేటప్పటికి వామ్మ అనుకుంటున్నటువంటి వాళ్ళు 48-49కి వచ్చిన వాళ్ళు మాకు అప్పుడు 45 ఉన్నోళ్ళు చివరిలో మాకు ఇస్తారులే పెన్షన్, అది చచ్చినట్టు నెక్స్ట్ వాడు కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు. 49 వచ్చినోడు వచ్చే ఏడాది నుంచి నాకు పెన్షన్ వస్తుంది అనుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇక మనకు పెన్షన్ వచ్చేసిందిలేని ఆశపడ్డారు. అందులో వీళ్ళు రావడంతోనే మొదటి నెల నుంచి అంతకుముందు చెప్పినటువంటి బకాయిలు కూడా తీరుస్తూ టోటల్గా 7,000 రూపాయలు డబ్బులు ఇవ్వటము, 4,000 రూపాయలు పెన్షన్ చేయడంతో అందరూ సంతోషించేసి ఆశగా ఎదురు చూశారు. నోరు మెదపరు, సమాధానం చెప్పరు. స్టిల్ నవ్వు పచ్చి దగా కదది. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడు మోసపోయినట్టే కదా, 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ మోసపోయినట్టే కదా. ఇది అప్పుడున్నోళ్ళు ఇప్పటికి మరి ఈ ఏడాది వచ్చేసి ఉంటారుగా, మళ్ళీ వచ్చేసి ఉంటారు కదా. దీంతోపాటు పెన్షన్లు ఇదివరకు జగన్ టైంలో 3 నెలలకు ఒకసారి ఇచ్చేసేవాళ్ళు కొత్త. ఈ 2-3 నెలల్లో వచ్చేవన్నీ లెక్క కట్టేసి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఓకే చేసేవాళ్ళు. దానికి భారీ హంగామా, బిల్డప్, డ్రామాలు ఏముండేది కాదు. ఈ పెరిగినాయా తగ్గినాయా అన్నది ఏ నెలకా నెల అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారని దాన్ని బట్టి తెలుసుకునేవాడు జనాలు. దానికి అనుగుణంగా స్టోరీలు కూడా రాసుకొచ్చారు కదా ఈనాడు జ్యోతి. 10,000 తగ్గినాయి, 20,000 తగ్గినాయి అని కూడా రాసుకొచ్చిన సందర్భాలు. అదే సమయంలో చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్త ఇచ్చినటువంటి వాటిని వాళ్ళు రాయలే. ఇంకోటి అక్కడ రాజకీయాలు చూడలేదు. తెలుగుదేశం వాడన్నో, జనసేన వాడన్నో, బీజేపీ వాడన్నో, కమ్యూనిస్ట్ అనినో, కాంగ్రెస్ అనినో వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేదు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చారు, పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్లు కొత్తగా ఒక్కట్లేదు ఈ 18 నెలలు, అసలు దాన్ని ఊసే లేదు. ఆ మధ్యన ఏదో స్పౌజ్ పెన్షన్లు అని ఇవ్వబోతున్నాం అన్నారు. అది చనిపోయినటువంటి వృద్ధులకి ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళ భార్యలకి అన్నారు. అది రేపు నెల నుంచి అన్నారు, ఏమైపోయిందో తెలియదు. ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయంటే ఆర్భాట ప్రకటనలు. క్వాంటమ్ వ్యాలీ జనవరి 1 నుంచి బిగిన్ అన్నారు. కనీసం బిల్డింగ్ కాదు కదా, పునాదన్న పడింది అక్కడ క్వాంటమ్ వ్యాలీకి. క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుంది అన్నారు జనవరి 1 వీక్లో. సంక్రాంతికి కంప్యూటర్ వచ్చేది జనవరి 1 కల్లా రెడీ అన్నారు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? చెయ్యని చెప్పరు, ప్రస్తావన రాదు, చర్చ రాదు. చేసిన దానికి భూతద్దం కాదు, మైక్రోస్కోప్ వేసి చూపెడతారు. అట్లాగుంది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఈ 3 కంటే అత్యంత దారుణమైనటువంటిది. ఈ 3 ఒకటి అదనపు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పబ్లిక్, కానీ అసలు సిసలైనటువంటి జీవితంతో వేటాడుతోంది, నరకం చూపెడుతున్నటువంటి 2 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఆసుపత్రికి వెళ్తే చేర్చుకునేవాళ్ళు లేదు, చేర్చుకోవాలంటేనేమో ముందు నువ్వు డబ్బులు కట్టి తర్వాత చూసుకుంటామంటున్నారు. బ్రతకాలా చావాలా? బ్రతకాలనుకుంటే అప్పు చేసైనా సరే తీసుకొచ్చి పెట్టాలి, చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుందన్న నమ్మకం లేదు. చద్దామంటే ధైర్యం చాలదు. ఇది పేదవాడి బ్రతుకైపోయింది. అట్లాగే విద్య, చదువుకున్నామా, చదువు మానేద్దామా, కూలికి వెళ్దామా, బ్రతుకుదామా. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్లు స్కూల్లో ఉంటాయి, కాలేజీలో ఉంటాయి. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు కాలేజీలో ఉంటాయి, బీటెక్లో వాటిలోనేమో. ఏమో ఇంటర్మీడియట్ పెడతామని 10th క్లాస్. ఇప్పుడు వాటి దగ్గర నుంచి మానేద్దామన్నా ఇప్పటిదాకా నీ ఫీజు డబ్బులు కట్టేసి తీసుకుపోని మార్కులు లిస్ట్ అంటాడు. అది కట్టేస్తాముతుంటే నెక్స్ట్ పరీక్షలకే పోదుడు కదా అతను. ఒక సాధారణ పేదవాడికి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అంటే ఆషామాషి కాదు. అలాంటిది 30-40 వేలు ఏడు నుంచి వస్తాయి ఒక ఏడాది ఫీజు ఇంజనీరింగ్ కాలేజీలో. ఎవరు తెచ్చియాలి, ఎక్కడి నుంచి తెచ్చియాలి? అది ఏంటో కూడా సమాధానం చెప్పరు, నోరు మెదపరు దాని మీద. అదొక విచిత్రం. ఇదేంటి, అప్పులు పాలైపోతున్నారు, దానివల్ల చదువులకు దూరం అయిపోతున్నారు, బ్రతుకులు నడి రోడ్డు మీద పడుతున్నాయి. దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మీరందరూ జనంలో తిరగండి, మాట్లాడండి, వాళ్ళతో వీళ్ళతో అంటారు, తిరుగుతారు. సరే, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం మీకు అని చెప్తారా? ఆరోగ్యశ్రీ సక్రమంగా జరుగుతోందని చెప్తారా? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? మోసం ఇంకేమైనా ఉంటుందా పబ్లిక్గా? అవి 2 చెప్పాలి. నేను ఇంకా మిగతాది లేదో రాసుకొచ్చారు, అదేది ఒక ఏడాది లేదు అవన్నీ నేను అంటలేదు కూడా. ఎందుకంటే దాంట్లో సరే అసలు ఇవ్వని దానికంటే పోల్చుకుంటే 2 ఏడాదికి బిగిన్ చేశారు. పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అన్నటువంటిది. దీపం పథకం 2 ఏడాది నుంచి ఇస్తున్నారు. సరే, వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. పోనీ ముందంటే పథకం అంటూ రన్నింగ్లో ఉంది. అట్లాగే ఉచిత బస్సు నడుస్తున్నది, పల్లె వెలుగులు అని ముందే చెప్పారు, అదే పల్లె వెలుగులకి నడుస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి చేసిన వాటికి మనం ఎక్కడా తప్పుపట్టట్ల. నేను ఓ రోజులు అటు ఇటుగా అయింది,
కానీ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. అంటే ఇదిగో ఒకటి ఇది చాలా ఇస్తాం, వరకు ఇవ్వం. ఉన్నవి పీకేశారు, కొత్తవేమో ఇవ్వట్లేదు, వీళ్ళ చెప్పినవి కూడా ఇవ్వట్లేదు, ఇచ్చిన వాటిలో కూడా సరిగ్గా ఇవ్వలేదని. అంటే రైతుల గురించి మాట్లాడుకుంటే సార్ ఓకే, దీపం పథకం మీరు అన్నట్టు ఫస్ట్ ఏడాది సరిగ్గా అందలేదు, తర్వాత నుంచి అందుతుందా లేదా అనేది ఇప్పటికే కొంతమందికి సరిగ్గా రావట్లేదట. ఒకసారి స్వయంగా బాబు గారే ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని ఏదో చూస్తాము చేస్తాం అన్నారు. అది ఏమైందో నాకైతే పూర్తిగా ఐడియా లేదు. కానీ అన్నదాత సుఖీభావ విషయంలో మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, మేము వస్తే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాము ప్రతి ఏడాది ప్రతి రైతుకని. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలా? పోనీ ఒక ఏడాది వదిలేద్దాం, ఏడాది ఇవ్వలేదు, అది ఇప్పటికీ వైసీపీ రేట్ చేస్తుంది. 5 ఏళ్ళు అన్నది ఒక ఏడాది పోయింది, ఇంకా 4 ఏళ్లలో అయినా ఫస్ట్ ఇచ్చింది కేంద్రం సాయంతో పాటు ఒక 2,000 రూపాయలు అయితే యాడ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన 2,000తో వీళ్ళు యాడ్ చేశారు అనేది. అది చేసినట్టే కాదా? వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదు పాయింట్లో ఒకటండి, ఇస్తే మీ అదృష్టం, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ కృషి. అందకపోతే మీ కర్మ, మీ ప్రారంభం. జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోతున్నాం, ఇది వాళ్ళ వ్యవహార శైలి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇవన్నీ పక్కన పెట్టండి, వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. దాన్ని భుజానేసుకుని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నేను మీ అన్నలాంటోని మీ జీవితాలు రోడ్డు మీద పడినవని అన్నాడు. 2.5 లక్షల కుటుంబాలు జీవితాలు, ఆడపిల్లలు అనేక మంది కలవగంజో మొగుడెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఒక 5,000 సంపాదించుకొచ్చారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టే కదా, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయినట్టే కదా. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరేదేదో ఒకటి ఏ షాపుల్లోనూ పనిచేస్తున్నారు ఇప్పుడు ఆనాటి వాలంటీర్లు, ఆటోలు తోలుకుంటున్నారు. ఈ కర్మ పట్టించడానికి ఈ పాపం ఎవరిది? ఈ ఇద్దరిది కాదా? అదే కదా. దొంగ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసింది ఎవరు? వాళ్ళు కూడా. లేకపోతే నోట్లో వచ్చిన ముద్దని ఊసేసుకుని వాడెవడో 10,000 ఇస్తాడని నమ్మడం ఏంటి? అదే కదా. అది అంతకంటే మోసం ఇంకేమన్నా ఉంది? అంటే అందులో వాళ్ళ తప్పు కూడా ఉందలేండి కొంతవరకు, అది వాళ్ళది. సరే, ముందు నేను అనేది వీళ్ళ అష్యూరెన్స్ కి సంబంధించి అట్ట ఉంటుంది. అట్లాగే ఇంటింటికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఇంటి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? రోడ్డు మీద ఇస్తున్నారు, ఆడ క్యూలో నుంచి తీసుకోవాలి. అదే ఇంటికి వచ్చి గౌరవంగా తీసుకునే స్థానం నుంచి ఎగబడి తీసుకోవాల్సిన కర్మ పట్టింది కదా. సరే, అది ఏదో ఒకటి సాగు రావు నడుస్తుందిలే అనుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మాటలతో చెప్పి చేతలలో చెయ్యలేకపోతున్నటువంటి అనేకం కనబడుతున్నాయి అక్కడ. సమాధానాలు కూడా చెప్పరు బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూసి ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఇలా నిన్ననే మీరు అన్నారు కదా కరెంటు గురించి. ఇప్పుడే కరెంటు బిల్లు చూసి వీళ్ళు ఎంత నాటకాలు ఆడతారు అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా కనబడింది. ఇందులో ఒకటి రాశారు, ట్రూ డౌన్ 161 రూపాయలండి. నా కరెంటు బిల్లు దాదాపు 7,800 దాకా వచ్చింది. 161 రూపాయలు ట్రూ డౌన్. ఇది 24/6 మైనస్ గుడ్. దాని తర్వాత చూడండి, FPPCA ఛార్జెస్ 3/23. అంటే 23వ సంవత్సరంలో వీళ్ళు ఎక్కువగా కరెంటు వాడేశారట, వీళ్ళకి ఎక్కువ బిల్లులు పడిపోయినాయట. అది ఆ సబ్సిడీలో ఏదో భరించలేదు. ఆ డబ్బులు మన దగ్గర 798 రూపాయలు నేను కట్టాలట. ఇప్పుడు 23లో నా కరెంట్ అయింది 5,499, నేను కట్టింది 7,612. అంటే ఎంత పడిందో చూడండి, దాదాపు 1,700 రూపాయలు ఎక్స్ట్రా. ఇందులో 23వ సంవత్సరం 3వ నెల FPPCA ఛార్జీలు 795 రూపాయలు, FPPCA ఛార్జీలు 10/23 583 రూపాయలు, FPPCA ఛార్జీలు 11/25 363 రూపాయలు. ఏంది ఇది? ఏం దోపిడీ ఇది? కనీసం మళ్ళీ తెలుగు భాష గురించి సొల్లోపన్యాసాలు బాగా చెప్తారు కదా, తెలుగులో బిల్లు రాదు. తెలుగులో బిల్లు వస్తే తెలిసిపోతుంది జనానికి. FPPCA ఛార్జీ అంటే ఏంటి తెలుగులో రాయి నువ్వు. నేను తెలుసుకుంటాను కదా, ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడుగా. ఇదేంటి అంటే ఇప్పుడు ఇది ఇందులో ఏదో TOD ఛార్జెస్ తీసేశారు, ఫిక్స్డ్ ఛార్జెస్ 450. అంటే ఏంది ఇది ఫిక్స్డ్ ఛార్జీలు? ప్రతి నెల 450 రూపాయలు, లేకపోతే ఎట్లా? ఇంకోటి కస్టమర్ ఛార్జెస్ 45. సాధారణ కస్టమర్ ఛార్జ్ చేశారంటే ఒక అర్థం ఉంది. కస్టమర్ ఛార్జీ 45 రూపాయలు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పన్ను 34 రూపాయలు 62 పైసలు కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టు ఈ 2 ఛార్జెస్, ఇదే దాని పేరేంటది, ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు. అంటే 5,499 రూపాయలు నేను గాలిస్తే 7,612 అంటే 2,000 రూపాయలు, 2,100 రూపాయలు పైన పడ్డాయి నాకు. ఇందులో 161 రూపాయలు తగ్గించారు వీళ్ళు.
అదే మీకు భారీ ఊరట ఏంటంటే 164 రూపాయలు భారీ ఊరట. 161 రూపాయలు తగ్గిందండి. 161 రూపాయలు 7,000 కట్టినందుకు. 7,612 రూపాయలు కట్టినందుకు. ఓకే, సూపర్ కదా మరి. ఇది మనం సంతోషించాలా, లేకపోతే ఈ అదనంగా ఇప్పటికిప్పుడు వేసినటువంటిది నాకు అర్థం కాదు. ఇదే ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు ఏంటి, కస్టమర్ ఛార్జెస్ 45 రూపాయలు ఏంటి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 34 రూపాయలు ఏంటి, పోనీ అవి ఏదో డిపార్ట్మెంట్కి పనికి వస్తుంది అనుకుందాం. కానీ ఈ అడ్జస్ట్మెంట్లు ఏంటి అంటే 2023లో కరెంట్లో వీళ్ళు ఎక్కువ పెట్టారట, దానికి 790 నేను కట్టాలట. 23లో 10వ నెలలో ఎక్కువ కట్టారట, దానికి 583 నేను కట్టాలట. 25/11 ఎఫ్పిబిసిఏ ఛార్జ్ 363 రూపాయలు 20 పైసలు కట్టాలట. ఏంటిది ఈ అడ్జస్ట్మెంట్లు ఏంది, ఈ దోపిడీలు ఏంది? మరి ఏం తగ్గుతున్నట్టు అంటే రూపాయి తగ్గించే కదా. అది కూడా ఏంటి, ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు కాబట్టి ఆ ట్రూ డౌన్ కూడా దాన్ని చూపెట్టేసి మీకు అందరికి కరెంట్ బిల్లులు తగ్గించేసి ఆయనకి జీవితంలో రాదని చెప్పేసి రాయడం. మొన్న ఆంధ్రజ్యోతితో సొల్లి కబుర్లు రాశాడు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా కాదా? దీని గురించి అసలు ఎవడన్నా రాస్తాడా ఎఫ్పిపిసిఏ ఛార్జీలు ఏంటి అనేది, ఎందుకనేది? అది పాత అడ్జస్ట్మెంట్ అంటే అదేంది అడ్జస్ట్మెంట్ రోజు అన్నారు కదా అంటారు జనం. అంటే 100 రాళ్ళు వేసి మధ్యలో కాస్త ఆయింట్మెంట్ పూసి కబుర్లు చెప్పడం నడుస్తుంది అనమాట. అది ప్రస్తుతం జరుగుతుంది. అసలు కంటే కొసర ప్రచారాలు ఎక్కువైపోయినాయి అంతే సార్. 2026లో సూపర్ 6 హామీలకు సంబంధించి అమలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదంటే ప్రభుత్వం మర్చిపోయి ప్రజలు కూడా ఇంక మర్చిపోవాల్సిందేనా? నాకు తెలిసి ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు లేదా ఒక ఏడాది ముందు నుంచి చర్చ బిగిన్ చేస్తారు. బిగిన్ చేసి అప్పటికి ఆర్థిక వ్యవస్థ నేను అద్భుతంగా చేసేసిన, ఇప్పుడు కనుక కరెంట్ ఛార్జీలు తగ్గిపోయాక ఆర్థిక వ్యవస్థ ఏమో బాగు చేశారు, ఇంకో పక్కన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అప్పులు పాలవుతుంది. ఇప్పుడు ఈ నెల కూడా అప్పులు తీసుకున్నాం. ఇక్కడ మాట తీరు కూడా ఎట్టుంటుందంటే కరెంట్ ఇది అప్పులు పెంచారు, దాని గురించి మొన్న సాక్షివాడు రాశాడు, సాక్షివాడు దుర్మార్గుడు అన్ని అబద్ధాలు రాస్తాడు అని చెప్పి. దాంట్లో వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటో తెలుసా, మేము తీసుకుంది 119,000 కోట్లే, 119,000 కోట్లే ఈ 18 నెలలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటారంటే సిఆర్డిఏ తీసుకునే అప్పు, మార్క్ఫెడ్ తీసుకునే అప్పు, కార్పొరేషన్లు తీసుకునే అప్పు మాకేంటి సంబంధం అంటే, ఇంకెప్పుడు కేసీఆర్ని అడుగుదామా లేకపోతే ఒరిస్సా నవీన్ పట్నాయక్ని అడుగుదామా? ఆ రాష్ట్రాలకు సంబంధం తీసుకునేది నీకే కదా. ఇదివరకు జగన్ తీసుకున్నప్పుడు అన్ని లెక్క కడితే కదా నువ్వు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటికి అవి తీసేసి మాట్లాడాలా? అదే కదా. ఏంటంటే అంతే, మేము ఏం మాట్లాడితే అది కరెక్ట్ అను అంటే నువ్వు మమ్మల్ని జెన్యూన్ అని ఫీల్ అవ్వు. మేము నిన్ను కొట్టినా సరే నీ మంచి కోసం కొట్టాం అంతే తప్పించి మేము నిజాలు మాట్లాడం. మేము మాట్లాడేదే నిజమని నమ్ము నువ్వు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అనేది పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే అవలేదు, నువ్వు రెండింటిని వదిలేసావు, ఒకదాన్ని సగమే చేస్తే. కానీ అది పెన్షన్లో సగమే చేశారు, 50 ఏళ్ళ పెన్షన్ అనేది కూడా చేస్తే సంపూర్ణం చేసినట్టు. 1,500 అసలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి కనిపించలేదు. అదేమంటే కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ భృతి అక్కర్లేదట. P4 పెట్టారు కాబట్టి 1,500 అక్కర్లేదట. ఈ పెన్షన్ల గురించి అసలు మాట్లాడక్కర్లేదట. దీపం ఇచ్చేసాం, మీ ఇంట్లో గ్యాసు మా వాళ్ళని తింటున్నారు, మీరు బస్సు ఎక్కుతున్నారు మా వాళ్ళు ఎక్కుతున్నారు, అట్లాగే ఇదేది మీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం, మొదటి ఏడాది మర్చిపోండి, 2వ ఏడాది ఇచ్చామా లేదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామా లేదా, ఇవి ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వదిలేసినట్టేనా సార్? మొదట్లో అయితే సీరియస్ గానే ఉన్నారు, తర్వాత ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. ఆయన అసలు ఈ పథకాల గురించి దేని గురించి అన్నా ఎలక్షన్స్ ముందు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా తర్వాత మాట్లాడా? ఒక్కటన్నా గుర్తు చేసుకోండి. లేదు, అసలు ఇదేదో నాకు సంబంధం లేదన్నట్టు. బీజేపీ వాళ్ళు అంటారంటే ఒక అర్థం ఉంది, మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నారు. లేదు, వాళ్ళు అనడానికి ఏం లేదు అండి, అదేనేది వాళ్ళు ముందే ముట్టుకోలేదు కానీ అవన్నీ చంద్రబాబు గారి కంటే గట్టిగా చెప్పి ప్రజల్ని నమ్మించింది ఈయన. 2014లో కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ నేను గ్యారంటీ అన్నాడు ఈయన. అందుకే కదా మేనిఫెస్టో మీద కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారుగా. మరి వేసుకుని అసలు ఎందుకు మాట్లాడ్డా ఆయన? మరి అదేమంటే నేను అక్కడ రోడ్డు వేయించి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నువ్వు రోడ్డు వేపిస్తున్నావు, లేకపోతే ఇంకో పథకంతో చేపిస్తావు, లేదా నా డబ్బులతో నేను ఎవరికో చేసి చెయ్యి, తప్పే ఉంది, గొప్పోడు మంచోడు. బట్ నువ్వు చెయ్యాల్సింది నువ్వు ఇచ్చిన మాట కదా మోసం చేస్తుంది ఇక్కడ. ఆడపిల్లలు మోసం చేస్తూ 30,000 మంది మహిళలది ఏమైపోయిందో తెలియదు, ఏడికి పోయారో తెలియదు ఇప్పటికి. ఆ లెక్క ఏమైనా చెప్తున్నారా? సుగాలి ప్రీతిది ఏమైనా తేలిందా? 18 నెలలు అయిపోయింది కదా. ఏం జరిగినాయి ఇక్కడ? కేవలం అబ్బూస్ ప్రచారం.
మాటల గారడి, డాంబిక ప్రదర్శనలు. ప్రభుత్వానికి ఎప్పుడైనా సమస్య రాగానే సాధారణంగా ఇదివరకు మెగా కుటుంబంలో క్రైసిస్ వస్తే నాగబాబు వచ్చేవాడు క్రైసిస్ మేనేజర్గా. ప్రభుత్వానికి క్రైసిస్ రాగానే క్రైసిస్ డైవర్షన్ కింగ్ ఈయన. డైవర్షన్ చేయడానికి అకస్మాత్తుగా ఆగ్రహావేశాలతో కూడినటువంటి ఉపన్యాసం ఇచ్చేసేసి మళ్ళీ అటు మళ్ళించేస్తాడు చర్చ. తప్పించి అసలు విషయం నీ బాధ్యత అది. 19 నెలలు అయిపోతుంది, ఏమండి మనం 1500 చెప్పాము, ఆడపిల్లలందరికీ అన్యాయం చేసినట్టే కదా, 18 ఏళ్ళు పైబడిన ప్రతి మహిళకి ఇస్తామన్నాము, ఏమైందండి అని అడగాలి కదా ఆయన. పెన్షన్ 50 ఏళ్ళకి ఇస్తామన్నాం కదా, ఏమైందని అడగాలి కదా. పైగా వాలంటీర్లకి నేను మీ అన్నలాంటి మీ కళ్ళల్లో నీళ్లు రానినని చెప్పినటువంటి ఆయన అదేమంటే జీవో ఇవ్వలేదు, జీవో ఇవ్వకుండానే జగన్ 5 ఏళ్ళు డబ్బులు ఇచ్చాడా? ఆయన జేబుల నుంచి ఇచ్చాడా, భారతీయ సిమెంట్స్ నుంచి ఇచ్చాడా, సాక్షి పేపర్ నుంచి ఇచ్చాడా? అదే కదా. ఎందుకు ఈ దొంగ మాటలు, ఈ అబద్ధాలు? పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి అట్లాంటివి ఆశిస్తామా? పవన్ కళ్యాణ్కి బాధ్యత లేకుండా పోయింది ఇట్లాంటి విషయాల్లో. అవును అవును అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి విద్యార్థులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ పూర్తిగా మోసపోయారా ఈ సూపర్ 6 హామీల పేరుతో అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. మరి దీని మీద డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అలాగే మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు కూడా ఈ హామీలతో ఆయన కూడా హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే ఇవన్నీ అమలు చేస్తామని ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు, ఆ విషయంలో ఏం మాట్లాడట్లేదు. ఇక 2026లో ఇంకా వీటిని వదిలేసినట్టేనా, ఏమన్నా క్లారిటీ ఇస్తారా భవిష్యత్తులో?